మీరు ఏం చెప్పగలుగుతారో కానీ నా కుటుంబము ఈరోజు మా నాన్నగారు లేనది నేను సిగ్గుపడడం లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, మా కుటుంబమే ఉండేది కాదు ప్రభులోనికి రాకపోతే. ఎన్ని దుష్టశక్తుల పోరాటాలు, ఎన్ని మంత్రశక్తుల పోరాటాలు. నా తమ్ముడు ఉండేది కాదు, నా చెల్లెలు ఉండేది కాదు, మా అమ్మ ఉండేది కాదు, మా కుటుంబమే ఉండేది కాదు. ఈరోజు మేము ఎవరమై ఉన్నామో ఏమై ఉన్నామో దేవుని కృప వలన అయి ఉన్నాం. నేను ఆ దేవుడు సజీవుడని సాక్ష్యం చెప్తున్నా. నేను గొప్పవాణి కాదు, మీ అందరికంటే నేను చాలా తక్కువ. అయినప్పటికీ ప్రభు నన్ను నిలబెట్టాడు. ఈ దేవుని గురించి ఆలోచిస్తే, పాడుతుంటే మనం వెళ్ళిపోవాల్సిందే కానీ తనివి తీరని దేవుడు. ఈ విలువైన రక్షణ గురించి మనం ధ్యానిస్తే మనం మార్పు చెందుతూనే ఉండాలి. మన మనస్సు, మన హృదయం నిండా ఆయనే రాజని చెప్పుకోవడానికి, ఆయన రాజ్యానికి ఈ సావాసములు సంబంధములు, అయ్యా నీ ఆజ్ఞలకి ఇంకా నేను లోబడలేక నా సొంత దారులు నేను తొలుగుతున్నా. అనేక సార్లు నువ్వు ఖడ్గాన్ని ప్రయోగించలేవు, కానీ నన్ను శిక్షించకుండా, మరణానికి అప్పగించకుండా నన్ను కొద్దిగా భయపెడుతూ, హెచ్చరిక చేస్తూ, బుద్ధి చెప్తూ, బుజ్జగిస్తూ నన్ను నీ దారిలోనే నడిపిస్తున్నావు అయ్యా, దారి తొలగిపోవద్దని. ఎందుకంటే నీ రాజ్యములో నిత్యము నేను ఉండాలని ఆశపడుతున్నావు.